కాదు, ఉసిరికాయతో కూడా ఆవకాయ పెట్టుకోవచ్చు. మీకు తెలుసా? హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఉసిరి ఆవకాయ. ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా ఆవకాయ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. వీడియో ఫుల్ గా షూట్ చేయకుండానే సగం ఆవకాయ ఖాళీ చేసేసాం, అంత టేస్టీగా ఉంది. నేను చెప్పింది చెప్పినట్లు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈ రోజు నేను చూపిస్తాను. చాలా బాగా కుదిరింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకోవాలి. లేదంటే ఎండలో అయినా ఆరబెట్టేసుకోండి. తడి ఉంటే ఊరగాయ పాడవుతుంది. ఇప్పుడు బాండీలో 2 గ్లాసుల నూనె పోస్తున్నాను. వేరుశనగ నూనె మాత్రమే తీసుకోండి. ఊరగాయలకి వేరుశనగ నూనె బాగుంటుంది, తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను టీ గ్లాస్ కంటే కూడా కొంచెం పెద్దది, కాఫీ గ్లాస్ కంటే చిన్నది, మీడియం సైజ్ గ్లాస్తో 2 గ్లాసులు నూనె తీసుకున్నాను. ఈ నూనె బాగా కాగిన తర్వాత ఉసిరికాయలు ఒక్కొక్కటిగా వేసి గులాబ్ జామ్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు అర్థమైపోతుంది వేగుతుండగానే వేగిపోయాయని. ఇలా ముట్టుకుని చూస్తే మెత్తగా ఉంటాయి, ఉడికినట్టు అవుతుంది. ఇప్పుడు వేగిపోయినట్టు. వీటిలన్నిటిని పక్కకు తీసేసుకుని అలాగే అన్ని ఉసిరికాయలు కూడా వేయించేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు నూనె, ఉసిరికాయలు రెండు కూడా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో ఇందాక నేను ఏ గ్లాస్తో అయితే నూనె తీసుకున్నానో అదే గ్లాస్ అన్నమాట. ఆ గ్లాస్తో 1 గ్లాస్ కారం నిండా పోస్తున్నాను. అదే గ్లాస్తో ఆవుపిండి. ఈ ఆవుపిండి మార్కెట్లో దొరుకుతుంది, ఏ షాప్లో అయినా దొరుకుతుంది. సేమ్ కారం, ఆవుపిండి కూడా ఒకే క్వాంటిటీ ఉండాలి. అలాగే 1/2 గ్లాస్ ఉప్పు. ఉప్పు ఎప్పుడు కూడా తగ్గించే వేసుకోండి. కావాలంటే 3 రోజుల తర్వాత మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే తీయలేము, తగ్గించే వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు చల్లారిన తర్వాత వేసుకోండి. ఉసిరికాయలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కాయ నుంచి తీసిన నిమ్మరసం వేస్తున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అన్నమాట ఇది. 1 కాయ నిమ్మరసం సరిపోయింది నాకు. మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే ఇంకో 1/2 చెక్క వేసుకోండి. ఇంకా అంతకు మించి ఎక్కువ వేసుకుంటే బాగోదు. 1 కాయ అయితే సరిపోతుంది కరెక్ట్గా. నేను గ్లాస్ కొలత పెట్టుకున్నాను. మీరు కప్పు కొలత కానీ ఇంకోటి ఏదైనా సరే ఏ కొలత పెట్టుకుంటే ఆ కొలతతోనే దాంతోనే వేసుకోండి. మీరు కనుక ఎక్కువ తక్కువలు వేసుకున్నారంటే ఊరగాయ పాడైపోతుంది, టేస్ట్ బాగోదు. ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలకి చెప్తున్నాను. ఆవకాయకి ఎప్పుడు కూడా మరీ పెద్దగా ఉంటే బాగో, ఇలా చిన్నగా మీడియంగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకున్న నూనె ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఈ నూనె సరిపోయింది. మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే కనుక ఇంకొంచెం నూనె వేసుకోండి. ఏమీ కాచక్కర్లేదు, పచ్చిగానే వేసేసుకోవచ్చు. నాకైతే ఈ నూనె సరిపోయింది. ఇప్పుడు బాగా అడుగు నుంచి పైకి బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 2 రోజులు ఊరనివ్వాలి. ఇలా 2 రోజులు ఊరితే ఉసిరికాయలోకి ఉప్పు, పులుపు అన్నీ పట్టి బాగుంటుందన్నమాట.
2 రోజుల తర్వాత ఇలా చూసారా నూనె పైకి తేలింది. ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి, నిమ్మరసం కావాలంటే నిమ్మరసం వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయి, నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఉప్పు సరిపోయింది, పులుపు సరిపోయింది, అన్నీ సరిపోయాయి, కరెక్ట్గా వచ్చాయి. దీన్ని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి. మీరు తీసి వేసుకుంటున్నప్పుడు తడి గరిటెలు తడి చేతులు పెట్టకుండా ఉంచుకుంటే ఏడాది పైనే నిలువ ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి ఒక్క ఉసిరికాయ వేసుకుని నంచుకుని తింటే అద్దిరిపోతుంది అంతే. ఇంకా ముద్దపప్పులోకి అయితే చెప్పనవసరం లేదు. ఈ ఉసిరాకాయ అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.